హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను 'మా ఇంటి బంగారం' మూవీ రివ్యూతో వచ్చేసాను. దాంట్లో క్యాస్ట్ అండ్ క్రూ గురించి మీకు చెప్పనవసరం లేదు. నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. ఇంకా రాజ్ నిడుమూరు గారు వాళ్ళ సమంత గారి హస్బెండే ప్రొడ్యూస్ చేశారు. ఇంకా మూవీ అయితే మొత్తానికి ఓవరాల్‌గా మూవీ అయితే బావుంది. ఇంకా వేరు వేరే ఎవరెవరో వచ్చి నెగెటివ్ రివ్యూస్ ఇవ్వకముందే నేనొక మంచి క్యూట్ రివ్యూ ఇద్దామనే వచ్చేసాను. నేను నిన్ననే మూవీ మేము చూసాము ఇక్కడ పూణేలో. ఆహ్, థియేటర్‌లో అయితే విజిల్స్, అరుపులొచ్చాయి కొన్ని ఎలివేషన్ సీన్స్‌కి. ఓవరాల్‌గా ఎలా ఉంది అనేది నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మొత్తానికైతే మనకి నందిని రెడ్డి గారు డైరెక్షను, ఇంకా రాజ్ నీడుమూరు గారు ప్రొడ్యూసర్ అని తెలుసు. కానీ ఈ సినిమాలో ఒక్కసారి మనం చూస్తే కనుక మిక్స్‌డ్ అనమాట. ఒక ఫ్యూజన్ లాగా ఉంటుంది. అటు నందిని రెడ్డి గారి డైరెక్షన్ కనిపిస్తుంది. ఇట్లా 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ చూసుంటే గనక ఆ 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సీరీస్ ఛాయలు కూడా కొన్ని కనిపిస్తాయి. అంటే రాజ్ నిడుమూరు గారు, సమంత గారి హస్బెండ్, ఆయన 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్ట్ చేశారు కదా! ఆ ఛాయలు కూడా కనిపిస్తాయి. ఆల్మోస్ట్ 80% 'ఫ్యామిలీ మ్యాన్' క్లైమేట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఒక 20% వచ్చేసి నందిని రెడ్డి గారి మూవీస్‌లో ఉండే పంచులు, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరు, కామెడీ అనేది మనకి అక్కడక్కడ కనిపిస్తుంది. 80 అనొద్దు, 60, 40 అనుకోవచ్చు. ఆహ్, ఫస్ట్ అయితే మనకి అందరికీ తెలిసినట్టే ఆ పాట చూసారు కదా! ఆ పాట వచ్చే టైంకి సమంత బాగా అందరితో కలిసిపోయి ఉంటుందనమాట ఇంట్లో వాళ్ళతో. ఇక్కడ మనకి మూవీ క్యారెక్టర్స్ అవన్నీ అందరికీ తెలిసిందే. మన ఫేవరెట్ యాంకర్ శ్రీముఖి ఉన్నారు గదా! శ్రీముఖి క్యారెక్టర్ కూడా బావుంది సినిమాలో. ఒక చిన్న కోడలుగా అప్పటికి వాళ్ళ ఇంట్లో ఆమెనే పెత్తనమంతా ఉంటదనమాట. మొత్తం పొద్దున్న లేసినప్పటి నుంచి కాఫీ దగ్గర నుంచి నైట్ పడుకునేటప్పుడు అందరి రూమ్‌లలో వాటర్ పెట్టే వరకు అన్నీ తనే చూసుకుంటుంటుంది. అప్పుడు సడెన్‌గా సమంత పెద్ద కోడలుగా రావడం, తనకు కొంచెం నచ్చక తను ఆ మధ్య కొంచెం వాళ్ళిద్దరి మధ్య బావుంటాయి కొన్ని క్యూట్‌గా సీన్స్ అయితే. తర్వాత రియలైజ్ అవుతుంది లాస్ట్‌లో, అది వేరే విషయం. ఆహ్, ఈ ఫ్యామిలీ యాంగిల్ అంతా ఓకే. మరి ఆ ఫైట్ సీన్స్ బస్‌లో మనం ట్రైలర్‌లో చూసాం కదా! ఫైట్ సీన్స్ ఏంటి అసలు, నిజంగా సమంత గారైతే చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. మనకి ఆల్రెడీ 'ఫ్యామిలీ మ్యాన్' సీరీస్ చూసాం కాబట్టి మంచిగా కనెక్ట్ అవుతామనమాట మనం ఈ సినిమాలో సమంత గారి క్యారెక్టర్‌కి. అదే గనక డైరెక్టర్ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు మన సాయి పల్లవి గారిని తీసుకుంటే మాత్రం అంత ఫ్లాప్ అయ్యేదండి. నిజంగా సమంత తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేరేమో అనేటట్టుగా ఉంది. తను ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకున్నారు. అన్ని క్యూట్‌గా డైలాగ్స్ అండ్ ఒకటి ఎక్స్‌ప్లనేషన్స్ కూడా అక్కడక్కడ ఫ్యామిలీకి తన గురించి తన బ్యాక్‌గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ గురించి తెలిసిన తర్వాత తను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ కూడా ఎంత బాగా డబ్ చేసింది. అంటే చెప్పారు ఎక్స్‌ప్లనేషన్ వాయిస్‌తో క్యూట్‌గా, అసలు బాగా అనిపించింది. అంటే లేడీస్ అంటే, హౌస్ వైఫ్స్ అంటే ఇలానే ఉండాలి అని సమాజంలో ఒక ఐడియా, అంటే ముఖ్యంగా మన ట్రెడిషన్‌లో ఇలాగే ఉండాలి. ఉదయం లేయాలి, పూజలు చేయాలి, అందరికి మంచిగా వండి పెట్టాలి. నీ లోపల ఎంత బాధున్నా అందరితో హ్యాపీగా కలగలుపుగా ఉండాలి. ఇవన్నీ వస్తేనే ఒక గృహిణి అని చెప్పడం అనేది ఒక మిత్ లాగా ఈ సినిమాలో, అంటే మిత్ అని కాదు, అలా లేకుండా కొంచెం చిన్నప్పటి నుంచి రఫ్‌గా పెరిగిన వాళ్ళుంటారు. పేరెంట్స్ లేకుండా పెరిగిన అమ్మాయిలుంటారు. వాళ్ళు వాళ్ళు ఒకలాగా పెరిగింటారనమాట. వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది కావాలి. వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీలోకొచ్చినప్పుడు స్టార్టింగ్‌లో ఫ్యామిలీ అనేది వాళ్ళని యాక్సెప్ట్ చేసి, నిదానంగా వాళ్ళు అన్ని అలవాట్లు చేసుకుంటారు. చేసుకోవడానికి మనం కూడా సహాయం చేయాలి అన్నట్టుగా ఈ సినిమాలో చూయిచ్చారు. ఆహ్, అన్నీ కవర్ చేశారండి. ఎమోషన్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది. ఆహ్, చాలా బాగా ఉంది. కొన్ని అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే ఎలా అయిపోతుందో అసలు తెలీదు. ఫాస్ట్‌గా అయిపోతుంది. కొద్దిసేపు ఫ్యామిలీలో కామెడీ అనమాట. తనకు వంట రాకపోవడము, వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకురావడము, వాళ్ళ ఫ్రెండ్‌తో వంట చేయించడము, ఇలాంటివి కొన్ని సీన్స్ బావున్నాయి. ఆ తర్వాత మ మ ఆమెని ఒక హీరోకి ఇచ్చినంత ఎలివేషన్ ఈ సినిమాలో సమంత గారికిచ్చారు. నిజంగా థియేటర్‌లో అయితే ఆమె ఫైట్ చేస్తుంటే విజిల్స్, కేకలు. ఇక్కడ మనకి బాలీవుడ్ అంటే పూణేలో కూడా ఇక్కడ హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు కూడా సమంత కోసమే మేము సినిమాకొచ్చామని వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకుండా వచ్చి చూసారు. నిజంగా చెప్తున్నా నేను, ఐ స్వేర్.
మేము మా పక్కనే కూర్చున్నారు. వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదంట. సబ్‌టైటిల్స్ చూస్తూ సినిమా చూద్దామని డిసైడ్ అయ్యొచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఔట్ అండ్ ఔట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా మొత్తం సమంత గారి మీదనే నడుస్తుంది. అండ్ ఫ్యామిలీ కూడా కనిపిస్తూ ఉంటారు. ఫ్యామిలీతో కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది సినిమాలో. బావుంటుంది. అంటే ఎక్కడ పూర్తిగా సమంతనే స్క్రీన్ స్పేస్ ఇవ్వడం అలా అయితే చేయలేదు. ఫ్యామిలీతో పాటు ఉంటూనే ఆమె వెనక కథ నడుస్తూ ఉంటుందనమాట. ఆమె ఫ్లాష్ బ్యాక్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా ఆమె ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన 'కాంతారాలో' చేశారు. ఆ 'కాంతారాలో' సెకండ్ సీజన్‌లో రాజు క్యారెక్టర్ చేశారు గదా! చంపేస్తారు మధ్యలో ఇంటర్వెల్ సీన్ అప్పుడు. ఆయన విలన్ అనమాట. చాలా చాలా బాగా నేచురల్‌గా చేశాడు. ఆహ్, ఆయన ఎంతసేపున్నా సమంతని దక్కించుకోవాలని ఆయన ట్రైన్ చేసుంటారు ఫ్లాష్ బ్యాక్‌లో. నాకు తను నా అమ్మాయి తను వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంది. నువ్వు రావాలి నాతో పాటు అనేది ఒక కసిగా వాంటెడ్‌లీ అందరికి తెలిసేలాగా చేస్తూ, ఇరిటేట్ చేస్తూ ఉంటాడనమాట. ఆ క్యారెక్టర్ కూడా చాలా చాలా బావుంది. మొత్తానికైతే నాకు కొంచెం క్లైమాక్స్‌లో ఏమనిపించిందంటే లాస్ట్‌లో సమంత అందరిని మీరెళ్ళిపోండి నేను చూసుకుంటా అన్నప్పుడు వాళ్ళ క్లైమాక్స్ సీన్‌లో విలన్ని చంపేస్తుంది. చంపేసిన తర్వాత తను కూడా తనని పొడుస్తారు. ఆ లాస్ట్‌లో వాళ్ళ హస్బెండ్ వచ్చి తనను ప్రొటెక్ట్ చేస్తారనేది చూపించుంటే బావుండు. ఫైనల్‌గా ఆమె హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నది అనేది ఒకటి మనకి చూపిస్తారనమాట. అక్కడ కొంచెం అలా ఎండింగ్ ఫినిషింగ్ ఇచ్చింటే బావుండు. ఫ్యామిలీ అంతా కూడా వెనకాలే వచ్చి తనతో పాటు ఉండి లాస్ట్‌లో ఒక స్లోగన్ లాగా మా ఇంటి బంగారం అని సమంతని అనింటే బావుండేమో అనిపిచ్చింది. బట్ ఇది కూడా బావుంది క్లైమాక్స్. బట్ అలా ఉంటే ఇంకా కొంచెం బాగా ఎలివేట్ అయ్యేదేమో మూవీ క్లైమాక్స్ అని అనిపిచ్చింది. మొత్తానికి నందిని రెడ్డి గారు, రాజ్ నిడుమూరి గారు ఇద్దరి డైరెక్షన్ అయితే మిక్స్ అయిపోయింది ఈ సినిమాలో. ఓవరాల్‌గా సినిమా బావుంది. దయచేసి బ్యాడ్ రివ్యూస్ అయితే స్టార్ట్ చేయకండి. 'పెద్ది' సినిమా కూడా అలాగే బ్యాడ్ రివ్యూస్ ఇచ్చి అసలు మూవీకి రాకుండా చేయాలని చూసారు కానీ మంచి కలెక్షన్సే వచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రాబోయే సినిమాలను కూడా ఎంకరేజ్ చేయండి. మనల్ని ఎంకరేజ్ చేయడానికే మూవీస్ తీస్తున్నారు. మనము పోతామా పోకపోవడం మన ఇష్టము. కొంతమందయితే మూవీ థియేటర్స్‌కి రాకుండా వెబ్‌సైట్స్‌లో చూసి రివ్యూస్ ఇస్తున్నారు. వినిపించి వినపడకుండా మూవీ రూల్స్‌లో ఎలా ఉంటుంది? అది పిక్చర్ బావుండదనమాట. అలా గూడా కొంతమంది రివ్యూస్ ఇస్తున్నారు. చాలా వరస్ట్. అలా చేసే వాళ్ళవి అసలు మనం చూడడం తప్పు ఆడియన్స్‌గా. ఎంకరేజ్ చేయకండి. కొంచెమన్నా మంచి రివ్యూస్ ఇచ్చే వాళ్ళని బిలీవ్ చేయండి. మరీ బాలేకున్నా బావుందని చెప్పే వాళ్ళ వీడియోస్ అప్పుడే తెలిసిపోతాయి మనకి. నేను జెన్యూన్‌గా రివ్యూ చెప్తున్నాను. మీకు కూడా ఈ రివ్యూ నచ్చిందంటే తప్పకుండా మీరు గూడా వెళ్లి సినిమా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.